ఈసారి జనరల్లో కష్టమే ఇక నాకు తెలిసిన తర్వాత చూడదు ఎట్లుంటుంది ఏం కథ అనేది. జస్ట్ 200తోనే తిరుపతికి మన జర్నీ వెళ్ళడానికి. వరంగల్ నుంచి తిరుపతికి వెళ్ళడం మన జర్నీ ఎంత ఖర్చు అయింది మాత్రం చెప్తే అక్కడ నుంచి రెండో వీడియో స్టార్ట్ అవుతుంది. సో అదే ఫైనల్ వీడియో. ఎగ్జాక్ట్గా టైం 4-5 అవుతుంది కానీ ఇంకా రాలేదు ట్రైన్. ఎప్పుడు చూసినా లేట్లే ఇండియన్ ట్రైన్స్ అన్నీ. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. మొత్తానికైతే వరంగల్ రైల్వే స్టేషన్లో ఉన్నా. చేసేది అవుట్ ఆఫ్ లుక్. నేను ఇప్పుడు వెళ్తుంది ఎక్కడికే తెలుసా, తిరుపతికి. బట్ చూద్దాం 2025 ఈ ఆగస్ట్ టైం కాబట్టి చూడాలి ఎట్లుంటుంది ఏం కథ అనేది. బట్ ప్లస్ తెలియదు ఎంటికలు ఇవ్వడానికి, దేవునికి ఎంటికలు ఇవ్వడానికి మాత్రం వెళ్తున్నా. సో ఇది ఒక 1-2 డేస్లో అయిపోతుంది. సో చూద్దాం ఎంత సింపుల్గా పని, బడ్జెట్ ఎంత, ఏం కథ అనేది మొత్తం ఫుల్ డీటెయిల్స్ చెప్తా. ఇప్పుడైతే ట్రైన్స్ లేవు, 8 తర్వాత ట్రైన్స్ ఉన్నాడు తిరుపతికి. బట్ ఇప్పుడు మనం గూడూరు దాకా వెళ్ళే ఏ ట్రైన్ అయినా, చెన్నైకి వెళ్ళే ఏ ట్రైన్ అయినా కూడా ఎక్కి గూడూరులో దిగి గూడూరు నుంచి అటు నుంచి మళ్ళీ తిరుపతికి వెళ్ళే ట్రైన్ ఎక్కుదాం. ఎందుకంటే ఇప్పుడు మనకు ఏం లేవు ప్రజెంట్, అన్నీ తిరుపతికి 8 తర్వాత ఉన్నాయని తెలిసింది. దాదాపు 8 మంత్, ఆల్మోస్ట్ 9 మంత్ అనుకుంటా. 8 మంత్ వరకు ఈ లుక్ అసలు ఎట్లా ఉందంటే దారుణంగా ఉన్నది. మంగళ షాప్లో పోయి కొంచెం కటింగ్ చేపించుకుందా అన్న కూడా నాకు అంత పెద్దగా అనిపించలేదు. అందుకే ఏమన్నా జస్ట్ ఒక 200 తిరుపతికి జనరల్ టికెట్ తీసుకున్నా. ఇక అంతా అక్కడ కొండపైకి వెళ్ళిందంటే మొత్తం ఆల్మోస్ట్ ఫ్రీయే ఉంటుంది. బట్ మన చిన్న చిన్న ఖర్చులు, టీ కానీ టిఫిన్కి సంబంధించిన గవి ఒక్కటే ఉంటుంది. సో అన్ని ఫ్రీయే తిరుపతిలో. 200 జనరల్ టికెట్, 200 మళ్ళీ రాన్ టికెట్. చూద్దాం మన బడ్జెట్ ఎంత అవుతుంది ఏం కథ, సింగిల్కి పర్సన్ ఎంత ఉంటాయని కూడా చెప్తా. అండ్ ఇప్పుడు మనం వెళ్ళేది ఏంటంటే శ్రీమాత వైష్ణోదేవి కట్రా నుంచి మన చెన్నైకి వెళ్ళే ట్రైన్ ఉంటుంది. సో ఆ ట్రైన్ ఎక్కువ పోతున్నాయి ఇప్పుడు. చూడాలి అది ఎట్లుంటుంది అవుట్ లుక్. బుక్ చూసారు కదా ఇంత దారుణంగా ఉన్నది. నాది నేను చూసుకోవడం కూడా చాలా అసహ్యంగా ఉన్నది. అందుకే ఊపుకోబట్టి 8 మంత్ ఊపుకోబెట్టిన అది కరెక్ట్ లుక్ రావట్లే. అసలు ఎంత ట్రై చేసినా మన డిఫరెంట్ ఐటమ్స్ ఆ ఫ్లిప్కార్ట్లో మింత్రాలో ఐటమ్స్ ఆర్డర్ పెట్టుకున్నా కూడా కరెక్ట్ లుక్ రావట్లే. ఇక ఈ తాపుకోసారి చాలా ఇబ్బంది అవుతుంది. ఇన్ని రకరకాల షాంపూలు, ఇక షాంపూల వల్ల సగం ఇంటికెళ్ళి కూడా ఊచిపోయినాయి. 90% నాకు కూడా ఏజ్ బార్ లెక్క అయిపోయింది అన్నమాట. మొన్న రాక బాగా జుట్టుండే. ఇది వరంగల్ రైల్వే స్టేషన్. ఇటు విజయవాడ రూటు, అటు ఢిల్లీ హైదరాబాద్ రూట్ అన్నమాట. కర్ణాటక సైడ్ వెళ్ళే రూటు ఇటే. మన ఇక్కడ 3, ఇంకోటి ఎక్స్ట్రా 4 కొట్టిల్లు ఇక్కడ. సో అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే కాచిపేట వరంగల్ మెయిన్ జంక్షన్. చూద్దాం ఇప్పుడు ట్రైన్ ఎట్లుంటుందో, దాని పరిస్థితి ఏ విధంగా ఉంటుందో కూడా నాకు అర్థమవుతలేదు. ఇక నేను చూడాలి మరి. జనరల్ ఖాళీగా ఉంటే ఓకే, నెక్స్ట్ ట్రైన్ ఉన్నది. ఎందుకంటే చాలా ట్రైన్ ఉన్నాయి. 4 గంటలకు స్టార్ట్ అవుతాయి. 4 గంటల నుంచి నాన్ స్టాప్గా 2 గంటల దాకా, 2 కాదు తెల్లారు 3 దాకా విజయవాడకి వెళ్తూనే ఉంటాయి ట్రైన్స్ అన్నీ. జమ్మూ కాశ్మీర్ నుంచి వస్తాను. జమ్మూ కాశ్మీర్ నుంచి చెన్నైకి వెళ్తే ట్రైన్ ఇది. చూడాలి ఎట్లుంటుందో. అయ్యా అసలు అది ఏ విధంగా ఉంటుంది కూడా నాకు తెలియదు. నేను ఎప్పుడైనా సరే 2 చెట్టింగ్ బుక్ చేసుకున్నా మాత్రమే వెళ్ళేది. కానీ ఈసారి చూడ మా అక్కడ జనాలు చూస్తేనే అర్థమవుతుంది. అట్లయితే కష్టం వీళ్ళు వెళ్ళడం కాదు. ఇంకా 2-3 ట్రైన్లు చూడాలి. అది కష్టం. ఇక చూస్తాను కానీ ఇంకా 2-3 ట్రైన్లు ఉన్నాయి దీని వెనకాల. ఇక ఇదంతా జనరల్ మొత్తం రెండిపోయింది. ఇది కష్టం. ఇంకా 2-3 ట్రైన్లు ఉన్నాయి కదా, దాని చూద్దాం. ఇక కష్టమే మనకి. ఇంకొక ట్రైన్ చూడాలి. ఇది కరెక్ట్ కాదు. మొత్తం ట్రైన్ అంతా గబ్బు ఉన్నది, ఎక్కలేకపోయినా. ఇంకో 2 ట్రైన్స్ ఉన్నాయి, చూద్దాం అది ఎట్లుంటుందో. ఒకటి 2
వాళ్ళు పెద్ద పెద్ద లగేజ్లు 2 పెద్ద లగేజ్ గూర్చి లెక్కనే ఉన్నది మొత్తం జనరల్ ఫుల్ వారిని ఇది జనరలా ఏంటిదిరా నాయన ఓయ్యా వచ్చురా నాయన ఓరయ్యా ట్రైన్ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉన్నది ఇది 2వ ట్రైన్ విజయవాడ దాకా పోవచ్చు చూడాలని చెప్పుకునే పరిస్థితి ఇది 2వ ట్రైన్ 348 ట్రైన్ బాయ్ వరంగల్ కలుద్దాం ఒక 3 డేస్లో మళ్ళీ కలుద్దాం ఆల్మోస్ట్ ఇక స్విచ్ అయిపోయింది ఇక చీకటి పడతా ఉంది సన్ రైజర్ కూడా క్లోజ్ అయిపోయింది చూపిస్తా డైరెక్ట్ దిక్కాము ఈ లుక్ గెటప్ మొత్తం క్లోజ్ అయిపోతుంది కానీ చాలా టైం పట్టింది కానీ బట్ ఈ డోర్ కానీ నిలిచినప్పుడు ఉంటుంది స్పెషల్ టైం మామూలు కాదు రేంజ్లో ఉంటుంది బాయ్ వరంగల్ వెళ్దాం అది బీసీ యాక్షన్ అనమాట సో ఇది ఏంటంటే ఇది నేను చిన్నప్పుడు జరుగుతున్నది ఒకటి కానీ ఇప్పుడు మొత్తం ఇతర అట్లా జరుగుతున్నది ఈ రైల్వే స్టేషన్లో అక్కడ చూచారు కదా ఒక బీచ్ యాక్షన్ 2-3 ఉంటాయి ఆ ఏరియాలో మొత్తం చెత్త చేసి పారేసారు రాదు మొత్తం నాకు ఇది ఒక్కడ కరెక్ట్ ట్రైన్ అనిపించింది ఏంటంటే జనరల్ ఒకటి కొంచెం ఖాళీగా ఉండడం వల్ల మంచిగా అనిపించింది ఇది వేరే ట్రైన్ అంతా మంచిగా లేదు కానీ ఇది ఎందుకంటే విశాఖపట్నం ఇలా ట్రైన్ కాబట్టి కొంచెం క్లీన్గా ఉన్నాయి అనమాట వరంగల్ ఖమ్మం ఏడ దిగాలన్నా క్లారిటీ లేదు బట్ నేను విజయవాడలో దిగడానికి అయితే అసలు ట్రై చేయండి ఎందుకంటే విజయవాడలో ఏ అంత మా తిరుపతికి వెళ్ళేది ఏ నెంబర్ ప్లాట్ఫారం దగ్గర కరెక్ట్గా తెలియదు దానికి కనిపించిన అయితే ఖాళీ ఉండేది 4 వందలకు 4 ఉండే ఖాళీ ఉండే ఇంకోటి అడ్వాన్స్ చేసుకోండి ఎందుకంటే ఏం జరుగుతుందో అసలు ఇంట్లో ఉండదని అంత ఖచ్చితంగా చెప్పలేదు సరచు ఇది గుంటూరులో ఉంటుంది వరంగల్ దగ్గర ఉంటుంది అప్పుడు పేరు గుర్తెత్తరు కానీ గుర్తెత్తని చెప్తా మొత్తం పొలాలన్నీ రెడీ అయిపోయినాయి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతున్నాయి
సో నైట్ కూడా ఎంతవరకు తీయాలో అంతవరకు తీసినాం మొత్తం చుట్టూ. బట్టలు చేసినప్పుడు మాత్రం చుట్టుపక్కల ఉన్న ఏరియాలు మొత్తం కనబడుతుంది. ఇక్కడ వచ్చేది ఎగిరిండి ఎక్కువ, బట్ ఇక్కడ ఆగది, వెళ్ళిపోతూనే ఉంటుంది. నెక్కొండ స్పెషాలిటీ ఏంటంటే ఏ మండలం డెవలప్ అవుతాయి కానీ ఒక్క మండలం డెవలప్ కాలే. వెనకటి కాలం నుంచి ఎట్లా ఉందో ఇక్కడ కూడా అట్లా ఉండదు. బట్ ఒక కాలేజ్ చక్కగా ఉండదు, ఒక చిచ్చంచాలు ఉండదు, ఉన్నదంటే ఉన్నది మండలానికి అన్నట్టు ఉంటుంది. నెక్కొండ చూపిస్తాను. ఇంకొక 1 minute. ఇదే నెక్కొండ రైల్వే స్టేషన్. బట్ ఇక్కడ స్టాప్ అయితే లేదు. నెక్కొండ రైల్వే స్టేషన్.
తర్వాత తిరుపతి వెళ్ళినాక అట్లనే ఆల్మోస్ట్ ఇక్కడ అయిపోయింది మొత్తం. పామ్ ఆయిల్ ఆల్రెడీ మహబూబాద్ దగ్గరలో ఉన్నాం. ఇక ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది కాబట్టి పెద్ద క్లారిటీగా ఏం కనబడదు ఈ వీడియోలో అయితే. చూడాలి మరి. దాదాపు 6 కల్లా మనం ఉండాలి. 6 కల్లా ఉంటే ఏంటిది దర్శనం టికెట్లు ఉండాలి, ఆధార్ కార్డు లేదు ప్రజెంట్ అయితే. ఇక్కడ దాకుంటుంది, ఇక్కడ దాకుంటుందా. ఆల్మోస్ట్ మొత్తం చీకటి అయిపోయింది. దాదాపు ఖమ్మం ఏరియాలో ఉన్నాం అనుకుంటా. అక్కడక్కడ ఇల్లు